దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! మరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. అందరికీ వందనాలండి ప్రత్యేకంగా. మరి ఈరోజు మరి గ్లోరియా అండి. పాలకొల్లు అంకుల్ గారి మనవరాలనమాట అండి. మరి మా ప్రక్కన ఉండేవారు. ఎంతో మమ్మల్ని మరి కన్న తల్లిదండ్రులుగానే చూసేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా ఎంత తిరిగేసి వచ్చినా వెళ్ళగానే మరి వేడి వేడి రైస్ పెట్టడం, లేతే మేము లేవకముందు తలుపు కొట్టి టిఫిన్ ఇచ్చేయడం. ఏవండీ ఎవరైనా బయటోళ్ళు చేస్తారా? ఏవండీ చేస్తారా? మీ పిల్లలకి తలుపు కొట్టి ఇస్తారా? ఇంకా లేవలేదని, ఇంకా లేవలేదు ఆళ్ళు కంగారు పడకు అంటా ఉంటే అయినప్పటికి కూడా ఇచ్చేవారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలు ఇచ్చారు. మేము బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని వెళ్ళిపోతే అవన్నీ మడతబెట్టి ఉంచేవారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అది ఎంతకాలమైంది అని నేను చెప్పలేను గానీ, నాకు తెలీదు కానీ, వాళ్ళు ఇంకా ఆ స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు హృదయంలో. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఇష్టపడతారు. మేము వాళ్ళని కూడా ఇష్టపడుతూనే ఉంటాం. ఇది ఏదో ధనం కోసం కాదు, ఏది కాదండి. నిజంగా మరి దేవుని ప్రేమ నిమిత్తమే. వాళ్ళకి పెద్ద సంఘాలే ఉన్నాయి. తమ్ముడు మరి రాజ్ ప్రకాష్ వాళ్ళ సంఘానికి వెళ్తారు. మరి ఆంటీ గారాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి కూడా పెద్ద సంఘాలే ఉన్నాయి. కానీ మనల్నంటే చాలా ఇష్టపడతారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఇక్కడికొచ్చి మరి రాత్ర ఏలూరొచ్చి హైదరాబాద్ నుంచి ఏలూరొచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం. అంకుల్ గారాళ్ళు నిన్న పొద్దుట బయలుదేరి తెల్లవారుజామున ఇక్కడికి రావడం. ఏవండీ ఎంతో ప్రయాసపడి వచ్చారు. రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. మాకు అంతా సరిగ్గా తెలీదేమి. మరి దోమలు కుట్టేయడం జరిగింది. ఎప్పుడు దోమలు ఉండేవి కావు మరేంటో. కానీ నిజంగా వాళ్ళు ఎంతో సంతోషించారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆడ బుడ్డి పాపకి మరి సాక్ష్యం చెప్పుకుంటారండి. మరి నిజంగా దేవుడు మరి గొప్ప దేవుడని నేను ఎంతో వాక్యం అయితే చెప్పను గానీ, మరి వాళ్ళకి కూడా చాలా లాంగ్ జర్నీలున్నాయి. అమ్మ 1 గంటకల్లా అయిపోయేలా చూడండి అన్నారు. కానీ మన వాళ్ళకి అందరికీ 12 గంటలకి రావడం అలవాటు కదా! మరి నేను అక్కడికి చెప్పాను చాలా వరకు. కానీ మరి లేట్ అయిందండి. కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని 2 ముక్కలు చెప్పి మరి తర్వాత మరి వాళ్ళకి సాక్ష్యానికి టైం ఇస్తానండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. 32వ అధ్యాయము 39 వచనం నుంచి చదువుదాం. ఇదిగో నేను చూడండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇదిగో నేనే దేవుడను. ఎవరంటండి? నేనే అంటే ఏంటి? నేనే అంటే నేను కూడా అంటే ఇంకా చాలామంది ఉన్నట్లు. నేనే అంటే ఒక్కడే. నేనొక్కడినే అన్నట్టు అనమాట అండి. మీరు మరి భర్తగా ఉన్నారనుకోండి, మీరొక్కరే లెక్క మీ భార్యకి. అవునా కదా? అంతేనా? ఎంతమంది భర్తలమ్మా అంటారండి ఎవరైనా? ఏవండీ అన్నారా ఎప్పుడన్నా? విన్నారా ఇలాంటి మాట? దేవుడు కూడా అంతే. ఎలా? నేనే దేవుడను. ఇదిగో నేనే దేవుడను. నేను తప్ప వేరొక దేవుడు లేదు. దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. అది ఇంకెవరు ఆ మాట చెప్పలేరు. ఏవండీ? పర్వాలేదండి మీరు వెళ్ళొచ్చండి అంటారు ఇంకొకళ్ళు. ఏవండీ? అర్థమవుతుందండి? ఆయన ఒక్కడే ఆ మాట చెప్పడానికి సమర్థుడు. ఏవండీ? ఏం చేస్తాడంట ఆయన? మృతి నొందించువాడను. అంటే చంపేసేది ఎవరు? ఆ! ఆ! మనకేమనిపిస్తుందండి, మరణం అంటే దేవుని చేతిలో లేదు కాబట్టి మనం ఏం చేయాలి? హాస్పిటల్‌కి ఫాస్ట్‌గా పరిగెడతా ఉంటారు. లేతే ప్రార్థన చేసి ఒకళ్ళైతే చాలా విచిత్రమైన సంగతి. ఇక్కడ ప్రార్థన జరుగుతా ఉంటది. వాళ్ళు మంత్రశక్తుల దగ్గరికి పరిగెత్తి తాయెత్తులు కట్టేస్తున్నారు ఒకళ్ళు. మా ఇంటికాడక్క ప్రార్థన పెట్టారక్క. నేను చిన్న దారం కట్టించుకోవడానికొచ్చాను. కాదండి దేవుడంటాడు నేనే దేవుడను. మృతి నొందించువాడను నేనే. బ్రతికించువాడను కూడా నేనే. ఏంటంటండి? గాయపరచువాడను. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన అంటండి గాయపరుస్తారంట. ఎందుకు గాయపరుస్తారు? గాయపరుస్తారంట. ఎందుకు గాయపరుస్తారు? మీ పిల్లల్ని తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, శిక్షించిన రీతిగా నేను మిమ్మల్ని శిక్షిస్తున్నా. దేవుడు ప్రేమిస్తే గద్దించి శిక్షిస్తాడంట. బెత్తం వాడని వాడు తండ్రికి విరోధి. బెత్తం వాడని కుమారుడు ఏమండి? బెత్తం వాడకుండా ఉన్నారనుకోండి, ఆ కుమారుడు ఏమవుతాడు? ఆఖరికి తండ్రికి విరోధిగా మారుతాడంట. దేవుడు శిక్షించకపోతే మనం ఎలా మారిపోతాం?
మన వాళ్ళకే మారిపోతాం. అందుకోసం ఏంటి అంటే ఆయన శిక్షిస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన శిక్షలు కూడా చాలా మంచివి. ఆ శిక్షలో ఉన్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. అన్నీ తీసుకొచ్చి ఎదురుగుంట పెడితే దేవుణ్ణి మర్చిపోతారండి. ఏవండి అంతేనా? ఒక కాగితాలు వేరుకునేటువంటి ఒక వ్యక్తిని చూసంట పైనుంచి డాబా మీద నుంచి పాపం ఏవండి బంగారపు గాజులున్నాయంట అతని దగ్గర. సరేలే వేస్తే చక్కగా కాగితాలు ఏరుకుంటున్నాడు. ఆడి కష్టాలే పోతాయని గాజు వేస్తుంటే తీసుకుంటున్నాడంట. గాజు వేస్తుంటే తీసుకుంటున్నాడంట. అసలు పైకే చూడట్లేదంటండి. ఇంకా వెతుక్కుంటున్నాడంట. ఈడి పని ఇలా కాదని పైనుంచి ఒక రాయి నెత్తి మీద వేసాడంటండి. అప్పుడు అబ్బా ఎవడా కొట్టింది. ఇప్పుడు ఎవరు బంగారం చూపించిందా రాయి చూపించిందండి? దెబ్బ తగిలితే అప్పుడు ఎవరు వస్తారు? అబ్బా అబ్బా అంటే ఎవరు? దేవుడే గుర్తొస్తాడు. గాయపరచుడు వాడను నేనే, గాయమును కట్టువాడను కూడా నేనే. అంటే నీకు మేలు కోసమే. నీకు కష్టం వచ్చిందా నీకు మేలు కోసమే. శ్రమ వచ్చిందా నీకు మేలు కోసమే. అయ్యండి దేవుని చేతిలోంచి విడిపించేవాడు ఎవరు లేరు. మీరు దేవుని చేతిలో ఉన్నవాళ్ళు భయపడని అవసరం లేదు. ఏ రోగానికి భయపడిన అవసరం లేదు. ఏ వ్యాధికి భయపడిన అవసరం లేదు. ఏ లేమికి భయపడిన అవసరం లేదు. మీరు కొంచెం మోకాళ్ళు వేయగలిగితే మనకి ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే మనకున్నటువంటి కష్టం ఏంటి అంటే హాస్పిటల్లో రోజంతా నిలబడగలుగుతాం. హాస్పిటల్లో రోజంతా నిలబడగలుగుతాం. దేవుని సన్నిధికి వచ్చి 3 పాటలు పాడితే కాళ్ళు ఆగేస్తాయి. అవునా కదా? 2 నిమిషాలు చేతులు ఎత్తితే కష్టం ఉంటుందా ఉండదా? అవునా కదా? కాబట్టి ఏంటంటే మనకున్న కష్టం మోకరించి ప్రార్థన చేసే అంత అవకాశం మనకి తెలియదు అనమాట అండి. తెలిస్తే మాత్రం ఏమండి నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదాలు వదిలిపెట్టను అంటాడు భక్తుడు. దేవుడు దేవుడే. దేవుడు గొప్పవాడు, మనిషి లాంటి వాడు కాదు. ఇవన్నీ చూసి నేను కేవలం దీర్ఘశాంతంతో ఉన్నానని కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. ఇవి విషయాలన్నీ నువ్వు చేసిన పొరపాట్లు తప్పులు అన్నీ నీ ఎదురుగుంట పెట్టి నేను చీల్చివేస్తా. అప్పుడు తప్పించేవాడు ఎవడు కూడా అంటే కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావా? దేవుడు అంటే ఎలాంటి వారు? మనుషులకైతే గడగడగడలా ఆడిపోతూ ఉంటారు కదా. ఎవరన్నా వస్తున్నారంటే ఎలా ఉంటుందండి? అయ్యో బాబు ఎక్కడ లేని ఉంటుంది. దేవుడు అంటే కాబట్టి దేవునికి భయపడి వారి మీద ఆయన కృప తరతరాలు ఉంటుందంటండి. మృతిని అందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు కూడా ఏ దేవుడు లేడు. ఆయన అంటాడు ఏమంటాడంట? గాయపరచువాడను నేనే, గాయమును కట్టువాడను కూడా ఏమండి స్వస్థపరచువాడను నేనే. ఎవరికి వచ్చి ఈ లోకంలో రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆయన రాకడికి ముందు గుర్తులుగా ఏంటంటే తెగుళ్ళు నడుస్తాయంటండి. ముందుగా ఏమొస్తాయంట? తెగుళ్ళు. ఎందుకో తెలుసా? కాస్తంత దేవుణ్ణి ఆయనే స్వస్థపరిచేది నమ్ముకోండి. ఇప్పుడన్నా మార్గం సువార్త ప్రకటన అను వెర్రితనం వల్ల ఉచితంగా సువార్త ప్రకటన. ఏమండి డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టుకునేదండి ఇది? మీరు వచ్చేటప్పుడు ఏమైనా కొబ్బరికాయ ఏమైనా తీసుకొచ్చుకున్నారా? ఏమండి కష్టమేం లేదు కదా. ఏమైనా ఇవ్వాలని రూల్ ఉందా ఇక్కడ? మీ ఇష్టమైతే కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ అంటే ఒకవేళ మీకు మేలు జరిగితే సంతోషంగా పెట్టుకోండి, అంతే కదా. అంతకంటే ఎక్కువ భారం ఏమి పెట్టల. ఆయన కోరుకున్నది ఏంటి అంటే పాటలు పాడాలంట, ఏమంటే దేవుని స్తుతించాలంట, దేవుని గణపరచాలంట. ఇంతే ఆయనకు ఎక్కువ కోరుకున్నది. మీకు ఆశీర్వాదం రావాలంటే కానుకలు వేసుకోండి. ₹1 వేసుకున్నారనుకోండి, ఒక విత్తనం పెడితే పంట ఎలా వస్తుందో మీకు తిరిగి వస్తుంది. మీరు దేవుణ్ణి పెంచనవసరం లేదు, దేవునికి ఇవ్వనవసరం లేదు. కానీ మీరు విత్తనాలు పెట్టుకుంటే మీకు మేలా లేకపోతే దేవునికి మేలండి? అది అంతే. అంతే గుర్తుపెట్టుకొని ప్రభువా నీకే వేస్తున్నానే, దేవునికి ఏమి ఇవ్వకలా. వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద పశువులన్నీ నావి అంటాడు ఆయన. ఏంటండి సమస్త భూమి నాదే కదా అంటాడు ఆయన. మీరు ఏమి ఆయనకి ఇవ్వాలనుకోవద్దు, నాకు రావాలి అందుకే నేను వేస్తున్నాను అనుకోండి. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం చాలా. ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరు కూడా. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు, నేను బ్రతికించాలంటే బ్రతికించుకుంటాడు. ఆయనగాన వద్దు అనుకున్నాడంటే ఇంకెవరి వల్ల కాదండి. అర్థమవుతుందండి? ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఏమండి నన్ను స్వస్థపరచండి అంటే స్వస్థపరుస్తారు చక్కగా. కానీ ఆయన ప్రియులుగా ఉంటే గనక మీరు అడగక మునుపే మీ అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడు గొప్ప దేవుడు అండి. నిన్ను చూసినటువంటి దేవుడు. నక్షత్రాలను ఏంటంటే పేరు పెట్టి, మనకి అంత తెలియదు, కొన్నే కనపడతాయి కాబట్టి సరిగ్గా తెలియదు. మరి శాస్త్రజ్ఞులు ఏమంటారు? పొంతలు పొంతలుగా ఉంటాయి అంట నక్షత్రాలు. ఏమండి నక్షత్రాలను చూసి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సైన్సిస్టులో. అన్ని నక్షత్రాలు ఇంత ఉంటాయా, ఇన్ని ఉంటాయా?
అని చెప్పి వాటన్నీ ఒక చక్కగా మరి క్రమ పద్ధతిలో ఉండడం ఇవన్నీ చూసి దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం నార్మల్ కాదండి. అలాంటి దేవుడు నా హృదయంలో ఉన్నటువంటి వాంఛ, నా హృదయంలో ఒక ఆశ పడితే ఆ ఆశను ఏం చేస్తాడాయన? మాట నోట రాకమునిపే పూర్తిగా అది నీకు తెలియబడి ఉన్నది. అన్నీ తెలియదు కాబోలు దేవునికి. ఏమండి? తెలీదా? అన్నీ తెలుసు. నేను కూర్చోవడం, లేవడం, పండుకోవడం అన్నీ నీకు తెలుసు అంటాడు. కాబట్టి తర్వాతమ్మా దేవుడు అంటండి తన తళతళలాడేటువంటి ఖడ్గాన్ని నూరి ఏమండి న్యాయాన్ని చేతబట్టుకుంటే శత్రువులకి ప్రతీకారం తీస్తాడంటండి. ఒక రోజున న్యాయమూర్తి యెహోవానైనా నాకు న్యాయము చేయట ఇష్టం అంటాడు ఆయన. ఆయనకి ఏమి ఇష్టం అంటండి? అన్యాయం కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జరగదండి. అర్థమవుతుందండి? మీరు న్యాయమైన ప్రార్థన కావాలని కోరుకుంటేనే జరుగుతుందంట. కాబట్టి అన్యాయ ప్రార్థనలో మరి వాళ్ళకి ఏమంటే న్యాయం లేకుండా నువ్వు ఎంత పోరాడినా దేవుని దగ్గర దోషివవుతావు తప్ప నీ ప్రార్థనలో ఏముండాలి? న్యాయం అనేటువంటిది, నిజాయితీ అనేటువంటిది కావాలి. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాను అంటారనమాట. అలాగే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే కనుక మరి చూద్దాం ఒకసారి 2వ వచనం నుంచి. ఏంటంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును కూడా ఉన్నారండి. తెలుసా దేవుని నమ్ముకున్న వాళ్ళకి? మీ దేవుని గొప్పతనం అంటే ఏమంటారు మీరు? ఆయన అలాంటి దేవుడు లేడు, ఆయన ఒక్కడేనండి. ఇంకా దేవుని గొప్పతనం చెప్పడానికి ఆయన ఒక్కడే దేవుడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏది కూడా లేదు. మీరు కష్టదినంలో, మీ శ్రమ దినంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారా దేవునికి మొరపెట్టండి చాలు. ఇక్కడ ఒక ఆవిడ కూడా అలాగే తన సమస్య నిమిత్తం ప్రార్థన చేసింది. ఏమండి? ఏం చేసింది? తన సమస్య నిమిత్తం ఏం చేసిందంట? ప్రార్థన పట్టుదలగా చేసింది, ఉపవాసం ఉండి చేసింది, ఏడుస్తా చేసింది, గోజాడుకుంటా చేసింది, దేవునికి చెప్పింది, ఇంకేం మానవుడికి చెప్పలే. వచ్చి పాస్టర్ గారికి కూడా చెప్పలేదండి ఆ సమస్య. పాస్టర్ గారు కూడా వినేలా లేరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుమారులు కూడా భక్తి పరులు ఏమీ కాదు. తన సమస్యకు పరిష్కారం ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. అప్పుడు ఏమనుకుందంట? ఇది మందిరం కదా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నా సమస్య తీరిపోతుందని ప్రార్థన చేస్తే తన సమస్య తీరిపోయింది. గొడ్రాలుగా ఉన్నటువంటి ఆవిడ తన కుమారుడిని, ప్రభువా నాకు మగ కుమారుడిని దయచేస్తే నీ సన్నిధికి తీసుకొచ్చి పాలు మానిపించినప్పుడు తీసుకొచ్చి నీ సన్నిధిలో వదిలిపెట్టేస్తాను. ఏమండి? వదిలిపెడతారా ఎవరైనా? మొరక్కుబడేనండి ఉత్తుదే. ఏమండి? ఇక అన్నాలంటే వాళ్ళు ఒక్కళ్ళైనా కనపడతారా? పాలు మానిపించగానే ఏమండి ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి ఒరే మొక్కరా దేవునికి అంటే చిన్నోడు మొక్కాడంటండి. ఏమండి? చక్కగా ఉండునానా, మంచిగా అయ్యగారు ఏ పని చెప్తే ఆ పని చేయి. మరి ఏటేట వచ్చినప్పుడు ఒక అంగి అంటండి. ఎన్నాళ్ళకి అంటండి? హాస్టల్లో పడేస్తే వీళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుపు. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలు వచ్చినా ఏడుపే, 40 సంవత్సరాలు వచ్చినా ఏడుపే. ఈ బొడ్డోడు 4 సంవత్సరాలకి ఏంటంటండి? సంవత్సరానికి అంగీ గుట్టించుకొని తీసుకొచ్చేదంట. భక్తులండి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. అది మాటల్లో చెప్పేది కాదు. అవునా కదా? మాటలతో అవుతుందండి. మీరు ఆలోచించి చూడండి ఒక్కసారి కొంచెం అన్న. ఏమండి? ఆవిడ సంతోషించి చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మాట ఏంటి అంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు కూడా లేడు, ఆయన తప్ప ఆశ్రయదుర్గం లేదు. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయన క్రియలను ఆయనే క్రియలను. ఏమండి? ఆయనే అంటే ఇంకా అంటే మనకైతే ఏమనిపిస్తాయి? కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవు. కొన్ని చెప్తాం, కొన్ని చెప్పాం కదా, అంతేనా కదా? కానీ ఆయనకి ఏం తెలుసంట? ఆయనే క్రియలను పరీక్షించేవాడు. నిన్ను నన్ను ప్రతిరోజు లెక్క చూస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఏం మాట్లాడుతున్నాం, ఈ మాటలన్నిటికీ మనం న్యాయ తీర్పులో లెక్క అప్పచెప్పవలసినటువంటి వారిగా మనం ఉన్నామంటండి. ఇంకను ఏంటంట? రోజు ఏడ్చిందండి. ఎదటి వాళ్ళ మాటలు విని, ఆ సూటిపోటి మాటలు విని ఏడ్చింది. ఇంక నువ్వు గర్వంగా మాట్లాడవద్దు. ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాండ్రు, నేను యుద్ధ వీరుణ్ణి అనుకున్న వాళ్ళు ఓడిపోతారంట. ఇడు పడిపోయాడురా, ఇడు లైఫ్ అయిపోయిందిరా అంటే వాడు ఏమవుతాడంటండి?
బలం ధరించుకుంటారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు బలం ధరించుకుంటారు? దేవుని సన్నిధికి వచ్చి ఈళ్ళు అయిపోయిందిరా అంటే వినయంగా వచ్చి మోకరించి, ప్రభువా నన్ను బ్రతికించవా, నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అంటే ఏమవుతారండి? మరలా సూపర్ అవుతారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ! ఆ! హ్మ్. ఏంటంటండి? ఆ! కొంతమంది ధనాన్ని బట్టి అతిశయపడతారు. అలాంటి వారంట అంటే తృప్తిగా భుజించినటువంటి వాళ్ళు అన్నం కావాలని దేనికి పోతారంట? కూలికి వెళ్ళవలసిన పరిస్థితొస్తదంట. ఆ! హ్మ్. దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేస్తే ఆకలి తీరా భోజనం పెడతాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అంటాడు. ఉగ్రత దినములో నీ రోగం నుంచి కాపాడేది ఏది నీకుండదు. నీ కరువు నుంచి కాపాడేది ఏది కూడా ఉండదు. ఏం కనప ఏ కాపా ఏది కాపాడుతదండి? నువ్వు దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే దేవుడే నీకు సహాయం చేస్తారు. ఆ! దేవుని స్తోత్రం చెప్దాం. ఏవండి? ఎంతమందంటే వాక్యంలో ఉందండి ఆ మాట. ఆ మాటను బట్టి ఆవిడ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడితే గొడ్రాలు 7 పిల్లల్ని కన్ను అంటే ఆవిడకి 7 పిల్లలు పుట్టారండి తర్వాత. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ వాక్యాన్ని ఎత్తి దేవునిలో సంతోషిస్తే సేమ్ 7 పిల్లల తర్వాత. తర్వాత ఎంతమంది ఉన్నారు? సమూయేలు గారికి ఎంతమంది ఉన్నారు? తర్వాత 6 ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ! హ్మ్. కొంతమంది నలుగురు కొడుకులమ్మ అంటారు. నలుగురిలో ఒకళ్ళు కూడా లేరు. కొంతమందికి 8 మంది పిల్లలమ్మ అంటారు. 8 మందిలో ఒకళ్ళు కూడా చూసేవాళ్ళు లేరంటండి. అర్థమవుతుందండి? మరి దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నిటికి ఆశీర్వాదంగా ఉంటది. ఆ! హ్మ్. దే జనులను సజీవులుగాను, మృతులను గాను దే ఎవరంటండి? సజీవులుగా చేసినా, మృతులుగా చేసినా ఎవరు చేస్తారు? అయ్యో దేవా! మమ్మల్ని చూడట్లేదా అనుకుంటున్నారా మీరు? ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉంది. కదా! ఆయన చేతిలోనే ఉంది నీ బ్రతుకనేటువంటిది. గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువేం అక్కర్లా. ఎవడో మనల్ని శపించేస్తాడేమో. బిలాము అంటండి బెయోరు కుమారుడైనటువంటి బాలాకు రాజు బిలామును పిలిపించాడంట. ఇలా రావాలి ఒకసారి. ఏంటి అంటే నీకు ఎన్ని బహుమతులైనా ఇస్తా, ఎన్ని కానుకలైనా ఇస్తా. ఒక జనం వచ్చింది. ఏవండీ పచ్చిక మీద బీటి పచ్చిక మీద ఎద్దులు పడితే ఎలా తినేస్తాయో అలాగా ఆళ్ళున్నారు మా మీదకొస్తే మేము జయించలేం. కాబట్టి నా నిమిత్తం వాళ్ళని శపించాలి. నువ్వు రావాలి అన్నాడు. ఈ అయ్యగారు దేవుడన్నారు, "వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళని శపించకూడదు" అని చెప్తే, "అలాగే ప్రభువా" అని చెప్పి మళ్ళీ డబ్బుల మూటను చూత్తే ఏంటి? ఏవండీ? డబ్బుల మూటను చూత్తే ఏంటి? "ప్రభువా మీ ఇష్టం అయితే శపించమంటారా? దీవించమంటారా?" ఏవండీ? బుద్ధుందా అసలు? బుద్ధుందా? అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని నోటినంటంటే దేవుని నోరుగా మార్చాడంట. అందుకోసం ఆ నోటికి అడ్డుపడ్డాడంట దేవుడు. బిలాము మిమ్మల్ని శపించడానికి వచ్చినప్పుడు నేను అడ్డుపడి దానిని దీవెనగా మార్చాను. నిన్ను దీవించడం ఆయనకిష్టం. అర్థమవుతుందండి? ఏ మాంత్రికుడు ఏదో చేస్తే నాకు తగిలేస్తదేమో అని నువ్వు భయపడిన అవసరం లేదు. ఎవడో ఏదో చేస్తే నీకు వచ్చేదండి. దేవుడు చేస్తేనే వస్తాయి. మరణమైన, రోగమైన. అందుకోసం ఆయన దగ్గరికే వెళ్ళాలి ఏదొచ్చినా సరే. ఆ! హ్మ్. హ్మ్. ఏంటంటండి పాతాళానికి పంపిస్తారంట, రప్పిస్తా ఉంటారంట. పాతాళం అంటే ఏంటి? యోనా గారు ప్రార్థన చేస్తారంట. ప్రభువా నేను పాతాళ గర్భంలో ఉన్నాను. ఏవండీ? పాతాళ నాచులన్నీ నా తలకు చుట్టుకున్నాయి. అంటే చచ్చిపోయాను అనుకుంటున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తే, అక్కడ మొక్కుబడి చేస్తే దేవుని సన్నిధానికి మళ్ళీ దేవుని సన్నిధికెళ్ళి మొక్కుకుంటానయ్యా నీ మందిరాన్ని చూసేటువంటి ధన్యత నాకు ఇవ్వు నాయనా అంటే ఏం చేశాడంట? ఆ తిమింగలం ఏం చేసిందంటండి? అతనికి ఎక్కేసింది. అతని మొక్కుబడులన్నీ కూడా చెల్లించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడని మరి దేవతల్లో ఎవ్వరు మరి వ్యర్థమైన దేవతల యందు మరి నమ్మిక ఉంచేవారు తమ మరి ఆశ్రయాస్పదాన్ని పోగొట్టుకుంటారంటండి. చాలా జాగ్రత్త. మనం దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. నీకు ఏదున్నా ఏది పోయినా పర్లా నీ జీవితంలో. ఏది ఉన్నా, ఏది పోయినా దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చేసే వైఖరి అది భక్తిహీనతకి ఏవండి దాన్నేమంటారు? భక్తిహీనత అని అనొచ్చు కదా! దేవుని నిర్లక్ష్యం చేసే పద్ధతి. మనం భక్తి పరులమా, భక్తిహీనులమా అని నీ మనసుని అడిగితే ఏమంటది? అడగండి ఒకసారి ఇంటికెళ్ళాక. అది ఏవండీ టిక్కు పెడద్దో లేకపోతే ఇంటి కొడద్దో చూస్తారు. ఏవండీ? నువ్వు భక్తి పరురాలివా, భక్తిహీనురాలివా? ఏవండీ ఒకసారి చూద్దామా? మరి ఇంటికెళ్ళాక చూసుకోండి. భక్తి పరురాలకి ఇలా ఉంటాయి అని నీ మనసు చెప్తుంది. నేను చెప్పనవసరం లేదు. కాబట్టి దేవుడు లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మృతిని పొందిస్తారు, బ్రతికిస్తారు. అంత కొంచెం చదువునానా? హ్మ్.
యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. నీవు ధనవంతుడిగా ఉండడానికి కారణం ఎవరు? నీవు దరిద్రుడిగా ఉండడానికి కారణం ఎవరు? కొంతమంది అంటారు వాళ్ళండి దేవుడు దీవిస్తున్నాడు. ఆళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వింటున్నారు. అందుకోసం దేవుడు దీవిస్తాడు. నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్ట ప్రకారం చేస్తే దేవుడు ఏం చేస్తారు? కొంతమందికి ఎంతున్నా తినటానికి కూడా కష్టమైన పరిస్థితి ఉంటుంది కదా. యెహోవాయే దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. కృంగజేయవాడును లేవనెత్తువాడును. ఏది జరిగినా ఒకళ్ళ కాలు ఇరిగిందంటే దానికి కారణం సైతాన్ గడండి. ఏమండి? సైతానే కాదండి. ఏంటంట? వర్షం కురిస్తే అయ్యి బాబాయ్ సైతాన్ అండి. సైతాన్ కాదు. ఏమండి? ప్రతిదీ కూడా నువ్వు ఒకవేళ వర్షం వస్తే ప్రార్థన చేయి అంతే. ఈరోజు ప్రార్థన చేశారు, తెల్లవారుజామున ఆంటీ గారు చేశారు, అందరూ వచ్చారండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నిజంగా వాళ్ళ మొక్కుబడి ప్రార్థన మంచిగా జరగాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించారు కదా. మనం ప్రార్థన చేయడమే. ప్రతిదీ కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళు వేస్తే నిన్ను దాటిపోడు. దరిద్రులను ఏంటంటే దరిద్రులు అంటే అధికారులతో కూర్చోబెడతాడంట. ఎవరైనా దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని ఎవరికో పోల్చొద్దు, ఆయన తక్కువగా అంచనా వేయొద్దు, ఆయన ఎదుట భక్తిహీనత చూపించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయడానికి దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు బ్రతికున్నావు అంటే, సంతోషంగా ఉన్నావంటే, మహిమగల సింహాసనమును మరి ఎక్కించడానికి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇంకా చాలా మాటలు ఉంటాయండి. నేనే నిన్ను ఎత్తుకుంటాను, నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను విడిచిపెట్టను, నేను ఎత్తుకుని వాడు నేనే అంటాడు. కాబట్టి నీ ఎముకలను బలపరుస్తా అంటాడు. ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. మరి ఆయన బట్టి సంతోషమేనా మీకు? దేవుని నామం అంటే మామూలు కాదండి. దేవుడు ఉన్నాడు అంటే ఏమండి వెండి బంగారాలు పనికిరావండి. ఏమండి మీకు 100 కాసులు ఇచ్చారనుకోండి, సంతోషపడతావా? దేవుడు అంటే సంతోషమా? ఏమండి కొంచెం ఆలోచించి చెప్పాలా సమాధానం? ఒక మంచి కారు చూపించి దేవుడు ఇష్టమా కారు ఇష్టం అంటే? మంచి ఇల్లు చూపించి ఎవరిష్టం? గుర్తుపెట్టుకోండి, దేవునితో ఏది కూడా మీరు ఏం చేయొద్దు, పోల్చుకోవద్దు. దేవా ఇలా ఇచ్చారు మీకు స్తోత్రాలు, మీ ఇష్టమైతే హెచ్చిస్తారు. ఒకవేళ నువ్వు హెచ్చింపబడట్లేదానికి కారణం ఏంటో తెలుసా? మనం హెచ్చింపబడితే ఒకవేళ అసలు 1 లక్ష రూపాయలు ఉంటేనే మనం మాట వినం. అందుకోసం 10 లక్షలు ఇస్తే ఏమైపోతామండి? నాశనం అయిపోతాం. గర్విష్ఠులు అయిపోతారు, దేవుని రాజ్యం పోగొట్టుకుంటారు. అందుకే దేవుడు ఎవరిని ఏ స్టేజ్లో ఉంచాలో ఆ స్టేజ్లో ఉంచేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? గర్వం అనేటువంటిది నీకు రాకుండా ఉండి దేవుని ఎదుట మోకాళ్ళు వేయగలిగితే నిన్నెంతకైనా తీసుకెళ్తాడు దేవుడు. ఏమండి? అంతేగాని 10 లక్షలు రాగానే మా వాళ్ళు లాంటి వాళ్ళు లేరన్నాం అనుకోండి, ఇంకెందుకండి ఆ 10 లక్షలు మనకి? ఏమండి? అర్థమవుతుందండి? కాబట్టి మనం ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే, నీ స్తోమత ఇది చాలు, నీ తలాంతి ఇది చాలు, నా రాజ్యానికి రావడానికి ఎంతకంటే ఎక్కువైతే రాలేవురా బాబు, అంతేనా? అంత అక్కడ నుంచి స్టాప్ అయిపోద్ది, ఫుల్ స్టాప్ అయిపోద్ది. కానీ ఎంత ఉన్నప్పటికి కూడా ప్రభువా ఇవన్నీ నాకు ఇచ్చినవే, మీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కొంచెం అధికారం రాగానే అందరి మీద అధికారం చలాయిస్తే, ఏమండి నువ్వు అధికారం చలాయించడం మంచిగా లేదు, నువ్వు ఎప్పుడు దాసుడిగానే ఉండాలిరా బాబు, అంతేనా? కాబట్టి మనం దీవించబడాలంటే, హెచ్చింపబడాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం కావాలి. ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. భూమిని కలుగజేసిన వాడు, ఆకాశాన్ని కలుగజేసిన వాడు, సమస్త సృష్టిని కలుగజేసిన వాడు, నిన్ను నిర్మించిన వాడు. మరి కాబట్టి మనం ఆయనకి ఎంతైనా జనులు నీ యందు భయభక్తులు ఉంచడం అనుగుణ్యం అని ఉంది. ఉండాలి, భయభక్తులు లేకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఆయన రాజ్యం ఎంతో అందమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యానికి సంతోషమే ఉంటుంది అక్కడ. ఏమండి? దుఃఖం అనేటువంటిది అక్కడ ఉండదు, ఏడుపు అనేటువంటిది ఉండదు. ఏమండి? కరువు ఏమి ఇక్కడున్న బాధలేమి అక్కడ లేవు. అక్కడక్కడ మరి భూకంపాలు, కరువులు వచ్చేస్తున్నాయి, రహస్య రాకడ ఈ అంటున్నారు. పెందరకాడ వచ్చేస్తే ఏమైపోద్దండి? పెందరకాడ హాయిగా వెళ్ళిపోతాం కదా. దేవుని స్తోత్రం చెప్తాం. వస్తే రాని పెందరకాడ ఈ బాధలన్నీ పోతాయి. అర్థమైందా? బంగారపు వీధుల రాజ్యంలో దగదగ మెరిసెడి నూతన నగరా నివాసము మాదగును, బంగారు వీధుల గంతులు వేయుచు భజింతుము మా ప్రభువున్. పరలోకం ఉందండి. అక్కడ మనం ఏం చేస్తాం? బంగారపు వీధుల్లో ఏమండి పండగలో గంతులు వేసేయాలనిపిస్తుంది కదా, అంత సంతోషం ఉంటుందా? కొత్త బట్టలు వేస్తేనే సంతోషం, మంచి వంటలు ఉంటే బాగా సంతోషం. మరి పరలోక రాజ్యం వెళ్తే ఎలా ఉంటుంది? సంతోషం కదా. ఈ రోజు నుంచి ప్రభువా
భక్తి పరులుగా నన్ను మార్చండి. గర్విష్ఠులుగా వద్దు నాయన. దీన మనసు దయచేయండి. మీరంటే భయము, భక్తి దయచేయండి నాయన. ఈ లోకంలో కొంతకాలం ఏముంటాం. అతి దగ్గరలో ఉన్నాం దేవుని రాజ్యానికి. ఎళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని సార్లు మోకరించావు అని దేవుడు అడిగాడనుకోండి. అంతేనా? మనం చాలా జాగ్రత్త. ఏం చేసామంటే దేవుని కోసం అన్ని లెక్కలకొచ్చేస్తాయి. కాబట్టి అక్కడికెళ్ళి ఏం చేయని వారిగా మనం ఉండొద్దు. దేవుని ఘనపరుద్దాం. ఆయనలాంటి గొప్పవారు లేరు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీకున్న కష్టం గానీ, శ్రమ కానీ మీరు మోకాళ్ళు వేసి చిన్ని ప్రార్థన చేస్తే ఏం చేస్తారాయన? ఏం చేస్తారండి? తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం.